డిపార్ట్మెంటు, ఎన్విరాన్ డిపార్ట్మెంటు ఇవన్నిటితోని మీరు కోఆర్డినేటెడ్ అయ్యి మీటింగ్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక కంపెనీ 2022 సంవత్సరంలో చౌటుప్పల్ దగ్గర పోయినప్పుడు అక్కడ డివిస్ అనే ఒక కంపెనీ ఉన్నది. అక్కడ నీళ్లు మొత్తం కాలుష్యం అయిపోయి దాదాపు 20 గ్రామాలలో నీళ్లు కాలుష్యం అయిపోయి ఫ్లోరైడ్ కంటే పెద్ద ఇష్యూ ఆ రోజు దిగమింగింది. ఆ నీళ్లు అక్కడికి వెళ్ళి మూసీలోకి వెళ్తున్నాయి. పటాన్ చెరువు కానీ ఇక్కడ ఉన్న ఫార్మా కంపెనీ కానీ అన్నీ కూడా మూసీలోకి వెళ్తున్నాయి. ఈరోజు అతిపెద్ద అంటే మీరు ప్రక్షాళన ఎప్పుడు సాధ్యం అంటే దాని పరిరక్షణ, దాన్ని మనము అరికట్టకుండా పొల్యూషన్ అరికట్టకుండా ప్రక్షాళన అనేది అసాధ్యం. అంటే ఇప్పుడు సబ్బు పెట్టుకోకుండా స్నానం చేసుడు ఎట్లనో చెరువులు పరిరక్షణ అనేది ఆ విధంగా ఉంటుంది. కాబట్టి ఈరోజు ఇలా జరుగుతున్నటువంటి పెద్ద దాంట్లో ఇప్పుడు ఒక దిక్కు హైడ్రా జరుగుతూ ఉంటే ఇంకో దిక్కు ఫార్మా కంపెనీ వాళ్ళు ఇప్పుడు వాస్తవానికి ఇది విమర్శ కాదు, ఏదైనా మీరు మాకు సలహా లెక్క తీసుకోండి దయచేసి. రాజు ఎప్పుడు రాజసన్నిధిలో ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, రాజధానిలో ఉండాలి, ప్లస్ అధికార గృహంలో ఉండాలి. సరే ప్రైవేట్ హౌస్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడ నేనే తప్పుపడతలేను. కాకపోతే అధికార కార్యక్రమాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చెప్తాం, ముఖ్యమంత్రి సహాయ నిధికి 1 కోటి విరాళాలు అందజేసిన భారత్ బయోటెక్. ఇగో వీళ్ళు ఎప్పుడు సెప్టెంబర్ 27వ తారీఖు ఇచ్చారు. దీని పొల్యూషన్ వాటర్ ఎక్కడికి పోతున్నాయి? నంబర్ 1. నిన్నటి దినాన ముఖ్యమంత్రి సహాయ నిధికి 51 లక్షల సీఎం రేవంత్ రెడ్డి గారికి అందించారు. విన్స్ బయోటెక్ ప్రాడక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ MDSN డాగా CEO నిన్నటి రోజు. ఇంకోటి రెడ్డిస్ ల్యాబొరేటరీస్ వీళ్ళు సహాయ నిధి అందించారు. ఇవన్నీ ఫార్మా కంపెనీలు ఏవైతే. ఇగో ఇది డివిస్ దాదాపు 20 గ్రామాలను ఇంక్లూడింగ్ మూసి మొత్తం కలుషితం చేసినటువంటి ఫార్మా కంపెనీ. ఇది 5 కోట్ల రూపాయలు 5 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి సహాయ నిధికి. ఇంకోటి సువెన్ లైఫ్ సైన్సెస్ వీళ్ళు ఇవ్వడం జరిగింది, వెంకట్ శాస్త్రి గారు జాస్తి. వీటన్నిటి మీద వచ్చిన ఆర్టికల్స్ ఇవి. పొల్యూషన్ వెదజల్లుతుంది ఈ కంపెనీలు అని చెప్పి వచ్చిన ఆర్టికల్స్ ఇవి. ఇందులో అప్లియేట్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఇచ్చినటువంటి చాలా పెద్ద స్టోరీ ఉంది. అంతేకాకుండా నరసింహారెడ్డి గారు వీటిపైన ఇదే కంపెనీల పైన రాసింది. ఇప్పుడు ఏవేవైతే కంపెనీలు చూపించారో నరసింహారెడ్డి గారు ప్రొఫెసరు, ఈయన ఒక పెద్ద వ్యాసం రాసింది. అన్ని కూడా కరెక్ట్, ఇవన్నీ కూడా పబ్లిక్ డొమైన్లో ఉంచుతా. ఇవి ముందుకు పోకుంటా. ఈరోజు నేను కొత్తపేట వాళ్ళు అక్కడ ఇల్లు కొలుతుంటే నన్ను పిలిచిండ్రు, అక్కడికి పోవడం జరిగింది. నేను అక్కడ వాళ్ళ ఫస్ట్ అడిగింది ఏంటనంటే, బాబు ఈ జాగా మీరు ఎక్కడ కొన్నారో డాక్యుమెంట్ చూపి అని చెప్పిన. డాక్యుమెంట్ అది చూసినప్పుడు వాళ్ళకి రిజిస్టర్ అయి ఉన్నది. మామూలుగా బఫర్ జోన్లో రిజిస్ట్రేషన్ అనేది జరగదు. ఎట్లా జరుగుతుంది అంటే ఈ బ్రోకర్స్ వేరే సర్వే నంబర్ చూపించి ఇచ్చేస్తారు. సరే ఇది బోకస్ అనుకుందాం, రిజిస్ట్రేషన్ బోకస్గా జరిగింది. సెకండ్ ఈయన ఈ కొత్తపేట గ్రామస్తులు మన ఇక్కడ దిల్సుఖ్ నగర్ ఉన్న వాసులు వాళ్ళు టౌన్ ప్లానింగ్లా అప్లికేషన్ పెట్టుకున్నారు. అక్కడ బిల్డింగ్ ఇన్స్పెక్టర్ వస్తారు, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ వస్తారు, వచ్చి స్థలం చూస్తారు. అది బఫర్ జోనా ఏం జోనా నీకు తెలుసు కదా, నువ్వు పర్మిషన్ ఇచ్చినావు. ఈ 2 తీసుకుపోయి బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకున్నాడు. ఇవన్నీ పేపర్స్ కరెంట్ ఇచ్చిండ్రు. నీకు లైబ్రరీ సెస్ కట్టిండ్రు, రోడ్ సెస్ కట్టిండ్రు, ట్యాక్స్లు ఇవన్నీ ఉంటాయి, అవన్నీ కట్టిండ్రు. నువ్వు అక్రమ నిర్మాణం అని ఈరోజు ప్రభుత్వం అని ఎట్లా అనగలుగుతుంది? నంబర్ 1. ఒకవేళ నువ్వు అది బఫర్ జోన్ కింద ఉన్నది నీ డాక్యుమెంట్లా నువ్వు చూపించగలిగినావు అన్నప్పుడు ఆయన 12 సంవత్సరాలు దాటి అక్కడ ఉన్నాడు కాబట్టి ల్యాండ్ ఎక్విజిషన్ యాక్ట్ 2013 అక్కడ వర్తిస్తుంది.